వరప్రసాద్ గారు బీజేపీ మేమిచ్చే 6,000 తోటే 4,000 కలిపి 10,000 ఇస్తూ ఉన్నారు. వారు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని చెప్పి బీజేపీ చెబుతుంది. ఆ మాటకు వస్తే సంక్షేమ పథకాలన్నీ బీజేపీ అని చెప్తున్నారు వాళ్ళు. అట్లా కాదు, మా డబ్బులేనండి అంటే వాళ్ళ డబ్బులు, అవి బీజేపీ డబ్బులా? ఎట్లా అండి మీరు ఆయన మాట్లాడటం సరిగాని? బడ్జెట్ అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు మన రాష్ట్రం నుంచే వెళ్తాయి కేంద్రానికి కూడా, అవే బడ్జెట్ మాకు ఇస్తారు. మీకు మాత్రం ప్రజలు ఇచ్చిన డబ్బే కదా, ప్రభుత్వానికైనా మీకైనా ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. దాంట్లో ఉన్న వాటిలో స్కీమ్స్ చేసుకుంటాము, తప్పేంది? మెరుగైన స్కీమ్స్ తయారు చేసుకుంటే తప్పే ఉంది. ఇది ఎలా ఉంటుంది? ఫెడరల్ వ్యవస్థ మంది, వాళ్ళు మా డబ్బులు మీ డబ్బులు అంటే కుదరదు. అది మా డబ్బులు అవి, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ డబ్బులు అవి, 5 కోట్ల మంది శ్రమ నుంచి వచ్చిన డబ్బు అది. ఇప్పుడు కౌలు రైతులకు సంబంధించి మీరు తీసుకున్నారు, కౌలు రైతులను కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు, అంతా బానే ఉంది. కానీ ప్రాసెస్ ఎలాగా? అసలు కౌలు రైతుని ఎలా గుర్తిస్తారు? కౌలు రైతుకి ఇప్పటి వరకు మీరు గుర్తింపు కార్డు ఇచ్చినట్టున్నారు. ఆ గుర్తింపు ఎంతమందికి ఇచ్చారు? ఫిబ్రవరి ఎండింగ్ లో పూర్తి స్థాయిలో డబ్బులు పంచుతామని చెప్తూ ఉన్నారు. సాధ్యం అవుతుందా ప్రాక్టికల్ గా? అది బడ్జెట్ లో కేటాయించిన డబ్బు ఎంత, మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎంత, ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యం అవుతాయి ఫిబ్రవరి మంత్ ఎండింగ్? కౌలు రైతులకు సంబంధించి దేశంలో ఎక్కడా లేదండి. అంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. నేను వాళ్ళ సమస్యల మీద చాలాసార్లు మాట్లాడాను. నాకు చాలా కన్సర్న్ ఉంది కౌలు రైతుల సమస్యల మీద. ఎందుకంటే ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉన్న రైతులంతా కూడా కౌలు రైతులు, వాళ్ళు కూడా ఎస్సీలు బీసీలు ఎక్కువగా ఉంటారు. అందువల్ల వాళ్ళ మీద నేను చాలా కొంత స్టడీ చేస్తున్నాను. దాని మీద మేము కొంత ప్రభుత్వంతో కూడా మాట్లాడున్నాను. అగ్రికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, బ్యాంకర్స్తో మాట్లాడి చాలా మెరుగైన కౌలు రైతు విధానాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఆదుకోవడానికి బ్యాంక్స్ని చాలా ఒత్తిడి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కౌలు రైతులకు సంబంధించి. ఇది ఇంకా ఎంత చేయాలంటే చాలా పూర్తి స్థాయిలో చేయాలి, కౌలు రైతులను ఆదుకోవాలి. ఇప్పుడున్నది నాకైతే ఇంకా సంతృప్తికరంగా ఉందని నేను చెప్పడం లేదు, చేస్తా ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా చేస్తుందని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ మా నవరత్నాల నుంచి కాపీ చేశారు, మేము 12,500 ఇద్దాం అనుకున్నాం, అది ఎప్పుడో కొన్ని నెలల క్రితమే జగన్ ప్రకటించారు. ఇది ఇప్పుడు మీరు కాపీ చేసి ఇస్తూ ఉన్నారు, అది కూడా తప్పులు తడగ్గా ఉంది, ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చే ప్రభుత్వం మీద పడుతుందని చెప్పి వైసీపీ అంటుంది. ఏమండి, మా పథకాలు మీ పథకాలు, మంచి చేసే పథకాలకి ఏంటండి నాకు అర్థం కాదు. దానికి పేటెంట్ రేట్స్ ఉంటాయండి వాళ్ళకి ఏమన్నా? అంటే రుణమాఫీ ఎందుకు చేయనన్నారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారండి? రుణమాఫీ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను చేయనని చెప్పాడుగా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు అసలు మాట్లాడలేదు. అంటే ఈ మా పథకాన్ని మీరు కొట్టారని చెప్పమా? అందువల్ల ప్రజాహితమైన కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి కార్యక్రమాలు, దాని మీద ఎవరికి పేటెంట్స్ రైట్స్ ఉండవండి. ఏది మంచి అయితే అది మంచి చేయాలి, దానికోసం ప్రజలతో ఉండాలి. వైసీపీ నేత పార్థసారథి గారు జాయిన్ అవుతున్నారు, ఆయనతో మాట్లాడదాం. పార్థసారథి గారు, మీరు వినుంటారు వరప్రసాద్ గారు ఏమంటున్నారు. ఎవరికి పేటెంట్స్ లేవు, ఏమంటున్నారండి? సంక్షేమ పథకాలకి ఏమన్నారు చెప్పండి. సంక్షేమ పథకాలకి ఎవరికి పేటెంట్స్ ఉండవు, ఎవరైనా అమలు చేయొచ్చు అని చెబుతూ ఉన్నారు. అలాగే రుణమాఫీకి సంబంధించి జగన్ చేయనన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రుణమాఫీ చేస్తామంటున్నారు, ఎందుకు యూటర్న్ తీసుకున్నారని వరప్రసాద్ గారు ప్రశ్నిస్తున్నారు. పాపం వరప్రసాద్ గారికి తెలియదేమో, మేము ఎక్కడెక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. రైతు భరోసా కింద 12,500 రూపాయలు ప్రతి రైతుకి వరప్రసాద్ గారు. పార్థసారథి గారు, నేను చెప్పింది ఏంటంటే వైసీపీ నుంచి కాపీ కొట్టారంటే మంచి విషయాలు కాపీ కొట్టేది ఏముండదు, ఎవరికి పేటెంట్ రైట్స్ ఉండవు. మేము అంతకుముందు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు వైసీపీ చేయలేదు అని ఇప్పుడు వాళ్ళు చేస్తామంటున్నారు, కాపీ కొట్టినట్ట. అలా కాదు, మంచి ఏదైనా ఎవరికైనా చెందుతుంది, అది ఏ పార్టీ పేటెంట్ కాదు అని చెప్పారు. పేటెంట్ కాదు, కానీ ఇప్పుడు మేము 2 సంవత్సరాల క్రితం రైతు భరోసా కింద రైతుకు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని 2 సంవత్సరాల క్రితం చెప్పాము. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరే విధంగా పథకాన్ని 2 సంవత్సరాల క్రితం ప్రకటించాం. నిజంగా వీరికి ఈ వర్గాల పట్ల ప్రేమ ఉన్నట్లయితే కరెక్ట్గా ఎన్నికలకి 2 నెలల ముందు ఎందుకు ప్రకటించాలి? మీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2018, 2019 బడ్జెట్లో కావాల్సిన నిధులు కేటాయించి వారికి చేసినట్టయితే మీ చిత్తశుద్ధిని ఎవరు శంకించేవాళ్ళు కాదు, ఎవరు కాపీ కొట్టారనేవాళ్ళు కాదు.
కానీ మేము ప్రకటించిన వాటిని మక్కీగా మీరు అమలు చేస్తా ఉంటే దాన్ని కాపీ అనుకోకుండా ఏమంటారు? ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ₹2 పెన్షన్ ఇచ్చినప్పుడు, ₹2 కిలో బియ్యం ఇచ్చినప్పుడు ఈ దేశం ఆర్థికంగా దివాలా తీస్తుంది, ఈ రాష్ట్రం దివాలా తీస్తా అని చెప్పి 5.5కి పెంచిన చరిత్ర ఉన్నవాళ్ళు మీరు. తర్వాత రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటికీ అంటున్నాము, మీరు చెప్పిన వ్యవసాయ రుణమాఫీ ఏదైతే ఉందో అది సాధ్యం కాదు. మీరు కూడా అందుకనే చేయలేదు. మీరు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి 24,000 కోట్లకి కుదించి ఇప్పటికి ఇచ్చింది మీరు 14,000 కోట్లు మాత్రమే. మీరు ఇచ్చిన ఒకవేళ మీరు గనక ఇది అని ఉండకపోయినట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన రుణమాఫీ ఏదైతే ఉందో అది 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాల కింద వచ్చే రాయితీకి కూడా సమానం కాదు. మీరంతా కూడా మోసం చేశారు. మీరు అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని తర్వాత మోసం చేయటం అనేది మీకు పరిపాటి అయిపోయింది. వరప్రసాద్ గారు, రుణమాఫీ అనేది సాధ్యం కానే కాదని చెప్పి ఇప్పటికీ పార్థసారథి గారు కుండబద్దలు కొడుతున్నారు. మీరు అనేది అది కాదండి, అంటే వ్యవసాయ రుణాలు 87,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది సాధ్యం కాదని చెప్పి చెప్పాము మేము. మీరు కూడా అదే కదా, మీరు చేయలేదు కదా 87,000 కోట్లు. వరప్రసాద్ గారు స్పందన చూద్దాం. వరప్రసాద్ గారు, రుణమాఫీ సాధ్యం కాదని మీరు చెప్పారు, మేము చెప్పలే. మేము మాకు చేతనైన విధంగా చేస్తామని చెప్పాం. మనకు ఉన్న వెసులుబాటులో బడ్జెట్లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ₹1,50,000 మ్యాక్సిమం రుణమాఫీ చేస్తూ ఒక పథకం తీసుకున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. మ్యాక్సిమం రీచ్ అయింది రైతులకి. రైట్. తెలుగుపల్లి రవి గారు, మీకు అసలు ఆ హృదయమే లేదు కదా, మీకు ఆ స్పందనే లేదు కదా. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు సంక్షేమం చేస్తారు? సంక్షేమం కాదు ఇది, అసెంబ్లీలో ఓట్ల కోసం ఆశలు అంతే. ప్రస్తావించేవారు. ఇప్పుడు ఏంటి మీరు చంద్రబాబు మనసులో మాట ఏంటని మీరు అనుకుంటున్నారు? పార్థసారథి గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు జగన్ మనసులో ఉన్నదే చంద్రబాబు మనసులో ప్రవేశించిందని వారు అంటున్నారు. తనను తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను చూస్తా ఉంటే పాపాలను కడుక్కుంటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే పాపాలు చేయలేదని అంటలా. ఒక పక్కన మీరు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదే 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా సంజీవని కాదు, వద్దు అని చెప్పారు. ఇంకొకటి ఆయన మనసుని అర్థం చేసుకోవడానికి మీరు చూడాల్సింది ఏంటంటే, ఆయన సంవత్సరం అయింది ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఏమన్నాడు? ప్రత్యేక హోదా మాకు కావాలి, ప్రత్యేక హోదా ఇస్తలేదు కాబట్టి బయటకు వస్తున్నామన్నారు. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా ప్రయత్నం చేసినట్లయితే మీరు 4 సంవత్సరాలు కేసులు పెట్టారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రజల మీద. ఆ కేసులు వెంటనే ఎందుకు మాఫీ చేయలేదు? ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొన్న కేబినెట్ లో మాఫీ చేశారు. ఇవన్నీ కూడా ఎంత మోసమో ఒకసారి ఆలోచించేయండి. 2,000 రూపాయలకి 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని 2 నెలల ముందు 2,000 ప్రకటిస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓట్ల కోసం అన్నారు కదా. శాస్త్రీయంగా అధ్యయనం చేసి మేము చేసాము లెక్క ప్రకారం అన్నారు. మళ్ళీ మీరు 3,000 చేస్తూ 3,000 తీసిపోతా ఉన్నారు కదా. 2,000 అనగానే ఏమంటే జగన్ గారు 3,000 ప్రకటించారు. ఇంకోటి మీ పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తే మీ విజయమే కదా, మీకు మంచిదే కదా. మేము 3,000 అప్పుడే ప్రకటించాం. మేము లేదండి, వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వరప్రసాద్ గారు, వాళ్ళు చంద్రబాబు గారు 2,000 చేస్తే గనక 1,000 రూపాయలు అదనంగానే ఇస్తామని చెప్పాము మేము. రైట్, ఆల్ రైట్. వరప్రసాద్ గారు, ఆన్ పేపర్ చూస్తే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి. ద క్వశ్చన్ ఈస్, ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా? ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెబుతోంది అధికారికంగా డెఫిసిట్ లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం అని చెప్పి ఇంత బడ్జెట్ లో ఇంత డబ్బు ఖర్చు పెడుతూ సాధ్యపడుతుందో? ప్రాక్టికల్ గా ఫిబ్రవరి ఎండింగ్ కి సగం చేస్తాను అంటే అన్నదాతలకు సంబంధించి మిగతా సంక్షేమ పథకాలు, ఎలక్షన్ కోడ్ కూడా రాబోతోంది. ఒక క్రమ పద్ధతిలో అన్ని అయిపోతాయండి. 2,25,000 కోట్ల బడ్జెట్ మన రాష్ట్ర బడ్జెట్. ఇంకా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. కొత్త ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్ల నుంచి చూస్తూ ఉంటే బడ్జెట్ కన్సిడరబుల్ గా పెరుగుతూ ఉంది. రెవెన్యూ పెరుగుతుంది కూడా పెరిగింది. ప్రభుత్వ పరంగా వాటిని మేనేజ్ చేసుకోవాలి. తప్పకుండా రైతులను ఆదుకోవటం కోసం, సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కోసం
తప్పకుండా మా ప్రభుత్వం చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అప్రోచ్, ఆయన ఆర్థిక విధానం బాగా తెలిసిన వ్యక్తి. తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తాం. వాటిని ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే గిట్టుబాటు ధరలు, వ్యవసాయం గిట్టుబాటు కావాలి, రైతులు ఆత్మహత్యలు ఆపాల్సి ఉంటుంది. ఒక అనంతపురంలోనే 1200 కోట్ల రూపాయలు పంట నష్టం వచ్చింది, 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద మేము 5000 కోట్లు పెడతామన్నది తెలుగుదేశం పార్టీ యొక్క వాగ్దానం. గుంటూరులో ఈ సమస్యలు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కొంత ఒక 500 కోట్లు పెట్టారు. 500 కోట్లు లేదు, 5000 కోట్ల నుంచి 500 కోట్లు. ఈ 500 కోట్లను మొన్న 1000 కోట్లు చేస్తామని మొన్న బడ్జెట్లో చెప్పారు. అయితే వారు అంటున్నది ఏంటంటే లక్షల బడ్జెట్ అంచనాలు పెంచుతున్నారు, కానీ సవరించిన బడ్జెట్లో మళ్ళీ అవి తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేటివ్ పార్ట్ 76,000 కోట్లు, ఇప్పుడు పెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆపరేటివ్ పార్ట్ 76,000 కోట్లు. ఇందులో వ్యవసాయానికి తగ్గింది అంటున్నాను నేను, 1.75% తగ్గింది, నికరంగా తగ్గింది. అక్కడేమో మీరు 10,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ తాలూకు బకాయిలు అలాగే పెట్టి ఇక్కడ 5,000 కోట్లు మేము అదనంగా సాయం చేస్తాము, దీన్ని కేంద్రం నుంచి కూడా తీసుకుంటాము అని చెప్పినప్పుడు దాని యొక్క విశ్వసనీయతనండి, లేకపోతే ఆచరణ యోగ్యతనండి, రెండోది ప్రయోజనం. ముఖ్యంగా అక్కడ కొర్రీ పెట్టారు కదా, అది పూర్తి అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి లోపల వీళ్ళు సంస్థను స్థాపించి 10,000 కోట్లు తేవడం అనేది అది సాధ్యం కాదు. ఆ అప్పు మిగిలిపోతే రైతుల మీద వడ్డీ పడుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పథకాన్ని విమర్శించడానికి కాదు, రైతులకు సంబంధించి నిజంగా వచ్చే సమస్యలు మన వరప్రసాద్ గారు కూడా ఆలోచించగలిగిన మనిషి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. కాబట్టి ఎన్నికల కోణంలో మీరు హడావుడిగా కాపీ కొట్టా ఒరిజినల్ గానా ఏదైనా సరే ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ చాలా కీలకమైన గుదిబండలాగా ఈ 10,000 కోట్ల భారం మీరు తీర్చాల్సిన ఒక ఆబ్లిగేషన్ మిగిలే ఉంది. దాని మీద మటుకు పెద్ద నిర్దిష్ట ప్రణాళికలో బడ్జెట్లో లేదు, వ్యవసాయ మంత్రి చెప్తున్న దాంట్లో కూడా లేదు. రైట్, మీకు ప్రశ్న అర్థమైనట్టుంది వరప్రసాద్ గారు, సమాధానం నేను చెప్తాను దానికి. ఈ 10,000 కోట్లకు సంబంధించి ఫైనాన్స్ రిసోర్సెస్ అరేంజ్ చేస్తున్నారు. ఈ బహుశా ఎట్ ఎనీ మూమెంట్ ఈ వారం 10 రోజుల లోపల అవి 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 రైతులకు చెల్లించడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు మాట్లాడటం నేను విన్నాను. నేను బహుశా నేను డేట్ చెప్పలేదు, కానీ ఈ మంత్ ఎండింగ్ లోపే 10,000 బకాయిలు చెల్లించడం జరుగుతుంది. రైట్, రఘురామ్ గారు, బీజేపీకి సంబంధించినంత వరకు 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తూ ఉన్నారు, అంటే 2,000 రూపాయలు 3. అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఖరీఫ్ రబీ అనేవి వేరు ప్రాంతాల్లో వేరు సందర్భాల్లో ఉంటాయి. ఎట్లా దీన్ని 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే రైతులకు సరిపోతుందా? కౌలు రైతుల పరిస్థితి ఏంటి? బీజేపీ సంబంధించినంత వరకు మీరు ఏమంటారు? వాళ్ళు కూడా ఒక దఫా ఇవ్వగానే ఎన్నికలు వచ్చేస్తాయి. మీరు 2,000 ఇవ్వగానే ఎన్నికలు వచ్చేస్తాయి, అది కూడా లెక్కలు రాష్ట్రాలు తేలాలి.